హాయ్ తెలుగు మిత్రులకు స్వాగతం. వెల్కమ్ టు టుడేస్ వీడియో. ఈరోజు మొత్తానికి అప్ ట్రెండ్ కొద్దిగా రికవర్ అయింది కదా. 23,700 రేంజ్కి వచ్చింది. 800 దాకా వెళ్ళింది అనుకోండి. 800 రేంజ్ దాకా వెళ్ళింది. సెటిల్డ్ ఎట్ 23,700. ఇక్కడ నిఫ్టీ 23,700 దగ్గర ఇట్ ఈస్ ఎక్స్పీరియన్సింగ్ రెసిస్టెన్స్. అంటే 23,700 23,800 దగ్గర రెసిస్టెన్స్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నది, రెసిస్టెన్స్ ఫేస్ చేస్తున్నది. అయితే ఇది మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుందా, కరెక్షన్ వచ్చేస్తుందా, లేకపోతే టెంపరీగా తగ్గి మళ్ళీ పైకి వెళ్తుందా? ఈ రెండు క్వశ్చన్స్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే రేపు సెటిల్మెంట్ కదా. 2535 ఈరోజు 5th 6th. ఇట్ మస్ట్ బి సెటిల్మెంట్ వీక్లీ సెటిల్మెంట్ ఉంది నిఫ్టీకి. సో నిఫ్టీకి వీక్లీ సెటిల్మెంట్ ఉండటం వలన దట్ వీక్లీ సెటిల్మెంట్ విల్ యాక్చువల్లీ ఎఫెక్ట్ ది నార్మల్ ట్రెండ్. ఎందుకని అట్లా జరుగుతుందంటే బిగ్ మనీ, వెరీ బిగ్ మనీ ఈజ్ దేర్. బిగ్ ఆపరేటర్స్ దీన్ని పెంచాలా, పడేయాలా, లేదా న్యూట్రల్గా ఉంచాలా, అసలు ఏమి చేంజ్ ఏ మూమెంట్ లేకుండా న్యూట్రల్గా ఉంచాలా అనేది డిసైడ్ చేసుకుంటారు. ఏదైనా స్పెషల్ రీజన్స్ లేదా స్పెషల్ ట్రెండ్ ఉంటే తప్ప వీళ్ళు మార్కెట్ని డిసైడ్ చేస్తారు. కాబట్టి రేపు జరిగే ట్రేడింగు ట్రెండ్ని ఇండికేట్ చేయదు. మ్యానిపులేటెడ్ మార్కెట్ అని పదం వాడను, కానీ క్లోజ్లీ మానిటర్డ్ బై బిగ్ ఆపరేటర్స్. కాబట్టి రేపు పెరగటం తగ్గటం మార్కెట్ డైరెక్షన్ని నిర్దేశించదు. ఒక రకంగా చెప్పాలంటే కొంచెం ఎక్సెప్షన్ అని చెప్పుకోవాలి, స్పెషల్ కేసు అని చెప్పుకోవాలి వీక్లీ సెటిల్మెంట్. ఇప్పుడు ఆ వీక్లీ సెటిల్మెంట్ అంటే గుర్తుకొచ్చింది. వీక్లీ సెటిల్మెంట్కి వెళ్ళే ముందు మళ్ళీ మర్చిపోతాము. తిరుపతి మీటు 9th 10th. 9th ఏమో మీ అందరికీ తెలిసిందే, దానికోసం ప్రత్యేకించి వీడియో కూడా పెట్టడం జరిగింది. 9th ఏమో సెమినారు, స్టాక్స్ అంటే ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన సెమినారు. బడ్జెట్ అయిపోయింది, రిజల్ట్స్ ఆల్మోస్ట్ వచ్చేసినాయి. సో టైం వేర్ వీ కెన్ ఇన్వెస్ట్. ఇప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చా, చేస్తే అగ్రెసివ్గా చేయొచ్చా, లేకపోతే కొద్దిగా చేసుకుంటూ వెళ్ళాలా? మార్కెట్ అది ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ గురించి అబౌట్ 7 స్టాక్స్ డిస్కస్ చేస్తాం అందులో ఆ సెమినార్లో. సో 9th తిరుపతి సెమినార్లో ఇన్వెస్ట్మెంట్కి సంబంధించింది ఫుల్ డే సెషన్ ఉంటుంది. తర్వాత 10th ఏమో సోమవారం ట్రేడింగ్ సంబంధించింది. సో వర్కింగ్ డే కదా, ట్రేడింగ్కి వర్కింగ్ డే ఉండాలి. టోటల్ ఫుల్ డే 9:15 to 3:30 టోటల్గా లైవ్ ట్రేడింగ్ ఉంటుంది, లైవ్ ట్రేడింగ్ సెషన్ ఉంటుంది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఎవరైనా ఆల్రెడీ ఆప్ట్ చేసి రిజర్వ్ చేసుకోకపోతే దయచేసి కన్ఫర్మ్ చేసుకోండి, రిజర్వ్ చేసుకోండి. ఎందుకంటే వీ నీడ్ టు హ్యావ్ అన్ అండర్స్టాండింగ్ ఇన్ అడ్వాన్స్ ఐడియా కావాలి. ఎందుకంటే అక్కడ మీల్స్ అరేంజ్మెంట్ కూడా చేస్తారు కాబట్టి అకామిడేషను, తర్వాత అకామిడేషన్ అంటే ఉండే అకామిడేషన్ కాదు, సెమినార్ కండక్ట్ చేసే అకామిడేషను. ఫుల్ డే సెషన్ కదా, మీల్స్ ఎన్ని మీల్స్ ప్రిపేర్ చేయాలి, ఎంతమందికి చేయాలి, ఎంతమంది వస్తున్నారు అనేది ముందుగా ఐడియా ఉండాలి, లేకపోతే కన్ఫ్యూజన్ వస్తుంది. లాస్ట్ మినిట్లో డైరెక్ట్గా వచ్చేసారనుకోండి, అది ఇబ్బంది, తెలియాలి ఇన్ అడ్వాన్స్. అందువల్ల ఏంటంటే రిజర్వ్ చేసుకోండి. ఆ డీటెయిల్స్ మీకు అందులో వీడియోలో ఉన్నాయి. అదర్వైజ్ డీటెయిల్స్ కావాలంటే ఈ నెంబర్కి
వాట్సాప్ మెసేజ్ పెట్టండి 8121648156. ఓకే, ఇట్స్ అన్ ఆపర్చునిటీ. తిరుపతి లేదా దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే అక్కడ నైటు పడుకోవటానికి డార్మిటరీ ఫెసిలిటీ ఉంది. సెపరేట్ రూమ్స్ లేవు కానీ డార్మిటరీ ఫెసిలిటీ ఉంది. కామన్ హాల్లో డార్మిటరీ పడుకోవడానికి ఉంటుంది ఫెసిలిటీ. కావాల్సిన వాళ్ళు ముందుగా చెప్తే రిజర్వ్ చేస్తారు. నామినల్గా ఒక 200 రూపీసే ఉంటుంది, నైట్కి 200 రూపాయలు ఎంత ఉంటుంది ఛార్జ్. ముందుగా అడ్వాన్స్గా చెప్పాలి, అడ్వాన్స్గా బుక్ చేసుకోండి. సో నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు చాలామంది దీనికి రిజర్వ్ కూడా చేసుకున్నారు. వాళ్ళు అడ్రస్ ఎక్కడ అని అడుగుతున్నారు. ఇక్కడ అడ్రస్ రాస్తాను. తిరుపతిలో వెన్యూ ఎక్కడ, మీటింగ్ ఎక్కడ జరుగుతుంది 2 రోజులు. ఇది యాక్చువల్గా యూత్ హాస్టల్లో జరుగుతుంది. కిందటి సారి కూడా సుమారుగా 2 సంవత్సరాల కిందట 2 సంవత్సరాల కిందట ఇక్కడ కండక్ట్ చేసాం. యూత్ హాస్టల్ ఇది బిసైడ్ ఎంఆర్ఓ ఆఫీస్. ఇది ఎంఆర్ఓ ఆఫీస్కి పక్కన ఉంటుంది. ఇది ఎయిర్ బైపాస్ రోడ్. ఇది ఎయిర్ బైపాస్ రోడ్. ఈ ఎయిర్ బైపాస్ రోడ్లో ఈ రాస్ బిల్డింగ్ అని ఒకటి ఉంది, RASS. ఎయిర్ బైపాస్ రోడ్ చాలా పెద్దది కదా, చాలా లాంగ్ కదా. రాస్ బిల్డింగు వైపు ఉంటుంది. అంటే రాస్ బిల్డింగ్ లేను, ఇక్కడ రాస్ బిల్డింగ్ ఉందనుకోండి, ఇట్లా ఉంటుంది సమ్ ఏరియా, ఆ ఏరియాలో ఉంటుంది. అయినా ఎంఆర్ఓ ఆఫీసు మంచి ల్యాండ్ మార్క్. ఇదండి యూత్ హాస్టల్ బిసైడ్ ఎంఆర్ఓ ఆఫీసు, ఎయిర్ బైపాస్ రోడ్డు, రాస్ బిల్డింగ్ ఇక్కడ ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసిన సబ్స్క్రైబర్స్కి, రిజర్వ్ బుక్ చేసుకున్న వాళ్ళకి వాట్సాప్ మెసేజ్ పెడతాము. బట్ అట్ ది సేమ్ టైం మీరు ఇది చెక్ చేసుకోవచ్చు. తర్వాత కమింగ్ బ్యాక్, మార్కెట్లు 2 రోజులు 3 రోజులు వరుసనే పెరిగాయి కదా. 2 రోజులు 3 రోజులు వరుసనే పెరిగిన తర్వాత ఈరోజు ఇంకా ఫర్దర్ వెళ్ళలేక అంటే బయర్స్ లేరు అక్కడ. బయర్స్ తగ్గినట్టే కదా లెక్క, బయర్స్ వెనకంజ వేసినట్లే కదా. కొద్దిగా కరెక్షన్ వచ్చింది, లాస్ట్లో చిన్న కరెక్షన్ వచ్చింది. జస్ట్ ఒక 40 పాయింట్స్ ఎంతో తగ్గింది ఆన్ అండ్ యావరేజ్. అయితే బ్యాంక్ నిఫ్టీ ఏం తగ్గలేదు, నిఫ్టీ మాత్రం తగ్గింది. మరి ఎట్లా ఉంటుంది, ఎట్లా ఉండొచ్చు? రేపటి వరకు మాత్రమే తీసుకోగలిగారు. తీసుకున్నట్లయితే మీకు మన ఆప్షన్ చైన్, ఎన్ఎస్సిలో ఆప్షన్ చైన్ ఉంటుంది కదా. ఈ ఆప్షన్ చైన్ విల్ గివ్ సమ్ హింట్. అంటే కన్ఫామ్గా గ్యారంటీగా చెప్పదు. ఆప్షన్ చైన్ కొంత హింట్ ఇస్తుంది. ఏమి హింట్ ఇస్తున్నది జస్ట్ చూద్దాం మనం. ఎన్ఎస్సిలో ఆప్షన్ చైన్కి వెళ్దాము. దీని తర్వాత నేను స్టాక్స్ గురించి డిస్కస్ చేస్తాను. ఈ ఆప్షన్ చైన్లో మనకిప్పుడు నిఫ్టీ ఎక్స్పైరీ 6th, అంటే రేపు ఎక్స్పైరీ. ఈ నిఫ్టీ తీసుకున్నాను నేను. నిఫ్టీలో స్పాట్ ప్రైస్ 23,696 ఉంది, అంటే 23,700. లక్కీగా మన ప్రైస్కి రౌండ్ ఫిగర్ 23,700 అనుకుందాం. సో 23,700 దగ్గర ఏమిటి పొజిషను చూడండి. ఇక్కడ 23,700 దగ్గర 166,890 కాంట్రాక్ట్లు ఉన్నాయి. ఇక్కడ లాస్ట్ కాలం చూడండి, లెఫ్ట్ సైడ్ చూసారా. సో ఇది చూడండి, ఈ లైన్ చూడండి, పై లైన్ చూడండి. 166,890 కాంట్రాక్ట్లు పై లైన్ చూడండి, అండర్లైన్ చేసింది. ఇక్కడ లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్ అయితే 54 రూపాయలు ఉంది. ఏది
ఆప్షను కాల్, లెఫ్ట్ సైడ్ కాల్స్, రైట్ సైడ్ పుట్స్ ఉంటాయి. తర్వాత దాని పక్కనే ఇంప్లాయిడ్ వాలటైలిటీ 10.69 ఉంది, 10 ఉంది, అంటే వెరీ లో, రీజనబుల్, ఏమీ ఎక్కువగా లేదు. కానీ రైట్ సైడ్ మాత్రం 19 ఉంది, పుట్ సైడ్. రైట్ సైడ్ చూడండి, పుట్ సైడ్ ఇక్కడ 19 ఉంది. అంతేకాదు ప్రైస్ కూడా 93 ఉంది. అంటే పుట్లు మార్కెట్ తగ్గిపోతుందని పుట్లు కొనుక్కున్నారు ఎక్కువ మంది, లాస్ట్లో కొనుక్కున్నారని అనుకోవాలి. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈజ్, పుట్లు అమ్మేవాళ్ళు తక్కువ, పుట్లు అమ్మేవాళ్ళు తక్కువ అయ్యారు. కొంచెం జాగ్రత్తగా చూడండి. ఇక్కడ 84,000 కాంట్రాక్ట్లు ఉంటే పుట్ సెల్లర్స్ బయర్స్కి, అంటే పుట్స్ బాట్ అండ్ సోల్డ్ కాంట్రాక్ట్లు 84,000. ఇక్కడ 1,66,000 ఏది కాల్స్ అమ్మినవి. అంటే ఈ లెవెల్లో దీని అర్థం ఏంటంటే పుట్లు అమ్మిన వాళ్ళు పుట్లలో కంటే ట్రాన్సాక్షన్స్ కాల్స్లో ఎక్కువైనాయి, ఆల్మోస్ట్ డబుల్. దీన్ని పీసీఆర్ అంటాం మనం. అంటే 1/2 ఉందన్నమాట, దీనికి డబుల్ ఉంది సెల్లర్స్ కాంట్రాక్ట్స్. అంటే పుట్ కాల్ రేషియో కొద్దిగా డౌన్గా ఉంది. పుట్ కాల్ రేషియో తగ్గటం బుల్స్కి శ్రేయస్కరం కాదు. తర్వాత ఇంప్లాయిడ్ వాలటైలిటీ ఇండెక్స్ కూడా లైట్గా పెరిగింది, అది సిగ్నిఫికెంట్ కాదు. అయితే వీళ్ళు కొనేస్తుంటే, ఆప్షన్ బయర్స్ కొనేస్తూ ఉంటే ఆప్షన్ సెల్లర్స్ విరివిగా అమ్మేశారు. నీకు కావాలా అని అమ్మేశారు. ఎలా పడితే అలా అమ్మేశారు. ఎంత పడితే ఎంత కావాలో చెప్పు అన్నట్టు అమ్మేశారు. అందుకనే మీకు 54 రూపాయలు ఉంది, ఇదేమో 90 రూపాయలు ఉంది, 93 రూపాయలు ఉంది. కాల్ 54 ఉంటే పుట్టేమో 93 ఉంది. యాక్చువల్గా స్ట్రైక్ ప్రైస్ ఒకటే, 23,700 దగ్గరే అది స్టాక్. అది ఇండెక్స్ నిఫ్టీ స్పాట్ ప్రైస్ 23,700. అక్కడ మాత్రం ఇక్కడ 54 ఉంటే అక్కడ 93 ఉంది. పోనీ 3 తీసేయండి, 90 ఉంది. 3 రూపాయలు 3 పాయింట్లు తీసేయండి, 90 ఉంది. అంటే మోర్ సెల్లర్స్ ఆర్ మోర్ అగ్రెసివ్ ఇన్ కాల్స్ అగ్రెసివ్గా అమ్మారు అనమాట, ఎక్కువ అమ్మారు. పుట్లు తక్కువ అమ్మారు. అంటే పుట్లు అమ్మిన వాళ్ళు తక్కువ అమ్మారు. అయినా ఎగబడి కొనుక్కున్నారనమాట. పుట్లు కొనుక్కునేవాళ్ళు ఎగబడి వచ్చినా కూడా వీళ్ళు వెనక్కి తగ్గారు. అంటే పుట్ సెల్లర్స్ కొద్దిగా వెనక్కి తగ్గారు, కాల్ సెల్లర్స్ ముందుకు వచ్చారు చాలా అడ్వాన్స్డ్గా. రా కావాలా తీసుకో అన్నట్టు అమ్మారు. అందుకని పుట్ సెల్లర్స్ మేమమ్మో అంటే వీళ్ళు ఎగబడ్డారు కదా, అందుకని వీళ్ళు రేటు బాగా పెంచేశారు. ఇంప్లాయిడ్ వాలటైలిటీ కూడా చాలా డబుల్ ఉంది. ఇక్కడ 10 ఉంటే అక్కడ 19 ఉంది, అంటే ఆల్మోస్ట్ 90%. పుట్ సైడు ఇంప్లాయిడ్ వాలటైలిటీ ఎక్కువ ఉంది, అందుకని ప్రైస్ కూడా ఎక్కువ ఉంది. అయితే ఆ పుట్లు అమ్మిన వాళ్ళు తక్కువ, ఇక్కడ కాల్స్ అమ్మిన వాళ్ళు ఎక్కువ. ఇంతకన్నా ఎక్కువ చెప్పాల్సింది ఏం లేదు. యాక్చువల్గా చెప్పినా చాలామందికి అర్థం కాదు. ఈ వీడియో చూసే వాళ్ళలో 90%కి పైగా అర్థం కాదు. ఎందుకంటే అవసరం కూడా లేదు, అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇన్వెస్ట్మెంట్కి ఇది అక్కర్లేదు. ఊరికే రేపు ఎలా ఉండొచ్చు అనడానికి అంచనా వేస్తున్నాం. ఊరికే గెస్ చేసి చెప్పకుండా కొద్దిగా దీన్ని బట్టి ఇది ఆప్షన్ చైన్ అనాలిసిస్ని బేస్ చేసుకుని కొద్దిగా చెప్తే బాగుంటుందని. అంటే ఎగ్జాక్ట్గా ఈ ఆప్షన్ చైన్ అనాలిసిస్ ప్రిన్సిపల్స్ అప్లై అవుతాయి, రన్నింగ్ మార్కెట్లో అవుతాయనేం లేదు. ప్రాబబిలిటీ ఎక్కువ అవటానికి. ఎందుకంటే రన్నింగ్ మార్కెట్లో ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ ఆన్ ది స్పాట్. మనం అనుకున్నట్టుగా ఏం అవ్వాలని ఏం లేదు. అయితే దీని ప్రకారం ఆప్షన్ చైన్ అనాలిసిస్ ప్రకారం అయితే రేపు మార్కెట్లు బేరిష్గా ఉండే అవకాశం ఉంది, కొంచెం తగ్గటానికి అవకాశం ఉంది, పెరగటానికి అవకాశాలు తక్కువ.
ఓకే, డన్. మరి ఇంకొక కంక్లూజను, మార్కెట్లో కొద్దిగా ఓ మాదిరిగా తగ్గితే పర్వాలేదు, ఎక్కువగా తగ్గితే అనుమానించాల్సిందే. బాగా ఎక్కువగా తగ్గితే అంటే పెద్ద రెడ్ క్యాండిల్ వస్తే, నిన్న ఒక వైట్ క్యాండిల్ పెద్ద వచ్చింది కదా, లెట్ us గో టు దట్ ఆల్సో. టైం ఎక్కువ తీసుకుంటుంది, పర్వాలేదు. ఐ ఫీల్ ఇట్ ఈస్ వర్త్ స్పెండింగ్ టైం. సబ్జెక్టివ్ కదా, సబ్జెక్టు మనం డిస్కస్ చేస్తున్నాం కదా, ఈ టెక్నికల్స్ అట్లీస్ట్ కొంతమందికైనా ఉపయోగపడతాయి. ఇన్వెస్టర్కి పెద్ద అవసరం లేదనుకోండి, ఇన్వెస్ట్ చేయడానికి అవసరం లేదు, స్టిల్ చూడండి ఒకసారి అండి. నేను డిస్కస్ చేసుకున్నాం కదా, పెద్ద క్యాండిల్, వైట్ క్యాండిల్, ఒకదాని తర్వాత ఒకటి అన్ని వైట్ క్యాండిల్స్ వచ్చినాయి, అది కూడా పెద్ద క్యాండిల్ వచ్చింది కాబట్టి బుల్లిష్ అని. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం జరుగుతున్నది, ఈ పెద్ద క్యాండిల్ దాటి ఇది అనుకున్నాం కదా, ఏంటి నిన్న రెండు హయ్యర్ సైడు లోవర్ సైడు రెండు లైన్లు, రైలు పట్టాల్లాగా రెండు లైన్లు డ్రా చేసి ఇది దాటి పైకి వెళితే బుల్లిష్, ఈ కింద లైన్కి కంటే దిగువకి వెళ్ళిపోతే బేరిష్ అనుకున్నాం. ఈ రెండు లైన్లు పైగా ఇది క్రుషియల్. ఎందుకు క్రుషియల్ అంటే 50-day మూవింగ్ యావరేజ్కి దగ్గరగా ఉంది అది అని. బట్ యాక్చువల్గా ఈరోజు అటెంప్ట్ చేసింది చూడండి, ఈ రెడ్ క్యాండిల్ డైరెక్ట్ క్యాండిల్ అయినా, లెట్ మీ చెక్, ఎస్ డైరెక్ట్ క్యాండిల్, హెకినాషి కాదు, ఇది డైరెక్టే, యాక్చువల్ క్యాండిలే. ఇది పైకి వెళ్ళింది, అది ఓపెనింగే పైన 23,800 దగ్గర ఓపెన్ అయింది. అంటే గ్యాప్ అప్ ఓపెన్ అవ్వలేదు కానీ కొద్దిగా లైట్గా పైనే ఓపెన్ అయింది. కానీ అక్కడ సస్టైన్ అవ్వక కిందకు వచ్చేసింది ఇన్సైడ్ ది బాడీ. నిన్నటి వైట్ క్యాండిల్కి లోపలికి వచ్చి క్లోజ్ అయింది. పెద్దగా తగ్గలేదు కానీ ఓపెనింగ్తో పోలిస్తే మాత్రం 23,800 దగ్గర ఓపెన్ అయిందా, 810 దగ్గర ఓపెన్ అయింది, 23,690 దగ్గర సుమారుగా క్లోజ్ అయింది. అంటే యాక్చువల్గా ఇది 100 పాయింట్స్ లూజ్ చేసుకుంది ఓపెనింగ్ నుంచి. నిన్నటితో పోలిస్తే 40 పాయింట్లే డౌను, కానీ 100 పాయింట్లు తగ్గింది. సో ఇది రేపు కూడా రెడ్ క్యాండిల్ వస్తే కొద్దిగా డౌట్ పడాలి. అంటే అప్ మూవ్ ప్రస్తుతానికి హాల్ట్ అయింది, ఆగిపోయింది అని చెప్పడం. మొత్తానికి ఇది యావరేజ్ లైన్ 50-day మూవింగ్ యావరేజ్ లైన్ దగ్గర కదా, ఈ మాత్రం స్ట్రగుల్ ఉంటుంది. అది యావరేజ్ లైన్స్ ఒక రకంగా చెప్పాలంటే దే ఆఫర్ సపోర్ట్ ఆర్ దే ఆఫర్ రెసిస్టెన్స్, యాజ్ ది కేస్ మే బి. సో ఇక్కడ రేపు కూడా ఎర్ర క్యాండిల్ వచ్చి పెద్ద ఎర్ర క్యాండిల్ కానీ వస్తే ప్రమాదమే, మళ్ళీ అక్కడి నుంచి మార్కెట్ పడిపోతుంది. అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తాను, ఇక్కడ చూడండి, దిస్ కమ్ హియర్, దిస్ యూ ఆర్ ఏబుల్ టు సీ. ఇక్కడ ఏం జరుగుతున్నది, ఏం జరిగింది, పెద్ద వైట్ క్యాండిల్ వచ్చి, ఈ వైట్ క్యాండిల్ తర్వాత ఒక రెడ్ క్యాండిల్ వచ్చి, చిన్నది, మరీ పెద్దదేం కాదు, చిన్న మోస్తరు రెడ్ క్యాండిల్ వచ్చి, ఆ తర్వాత వచ్చిన క్యాండిల్ చాలా పెద్ద రెడ్ క్యాండిల్ వచ్చింది. చూసారా, నేను మీకు అంత యు ఆర్ నాట్ ఏబుల్ టు సీ అంటే ఇండికేషను నేను లైన్ డ్రా చేసి చూపిస్తాను. ఇదొక క్యాండిల్ కదండి, రెడ్ క్యాండిల్, పెద్ద వైట్ క్యాండిల్ తర్వాత రెడ్ క్యాండిల్ వచ్చింది. ఓకే, అంతవరకు ఓకే. అది గన పైకి వెళ్ళుంటే బుల్లిష్ అయి ఉండేది, కానీ వెళ్ళలేదు. తర్వాత ఏం జరిగింది, ఆ తర్వాత రోజు ఏం జరిగింది, మరో పెద్ద రెడ్ క్యాండిల్ వచ్చింది. చూడండి, చాలా పెద్ద రెడ్ క్యాండిల్. ఆ తర్వాత ఏం జరిగింది, మారణ హోమమే. నేను చెప్పేదే ఉంది, మీకు కనబడుతున్నది కదా, అక్కడి నుంచి దగ్గర 1000 పాయింట్లు, 800 పాయింట్లు ఇక్కడ వరకు తగ్గింది. సో ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ వస్తుందా, వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఇక్కడ రెడ్ క్యాండిల్ రావటం మంచిది కాదు, శుభం కాదు. 100 పాయింట్ల దాకా తగ్గింది, ఓకే, కరెక్షను, ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది, అంతవరకు లెట్ us యాక్సెప్ట్.
then what if a big red candle comes tomorrow? అది కూడా ఈ వైట్ క్యాండిల్ని అధిగమించి ఇంకా కిందకు వస్తే, ఎంత పెద్ద రెడ్ క్యాండిల్ వస్తే అంత బ్యాడ్ ఇండికేషను, బేరిష్ ఇండికేషను. ప్రైమా ఫేసి దేర్ ఈజ్ బేరిష్ ఇండికేషను. రెండోది క్యాండిల్ సైజు ఎంత ఉంటుంది, ఎంత పెద్ద ఉంటుంది, ఎంత చిన్నది ఉంటుంది అనేది దట్ డిసైడ్స్. కొద్దిగా రేపు ఒక 40-50 పాయింట్లే తగ్గిందనుకోండి, ఇట్స్ ఓకే, కొంచెం పర్వాలేదు, స్ట్రెంగ్త్ ఉన్నట్టే, వెయిట్ అండ్ వాచ్, ఇంకా వెయిట్ చేయొచ్చు. మరి అలా కాకుండా ఇంకా తగ్గితే, పెద్దగా తగ్గితే 150-200 పాయింట్లు తగ్గితే అప్పుడు కొంచెం రిస్క్ ఎక్కువ. అంటే ఫర్దర్ మళ్ళీ మార్కెట్లు కరెక్షన్కి గురి కావచ్చు. చూసారా, టెక్నికల్స్ గివ్ ఎ లాట్ ఆఫ్ క్లూ. బట్ ఏంటంటే టెక్నికల్స్ ఆర్ గుడ్ సర్వెంట్స్ బట్ బ్యాడ్ మాస్టర్స్. అందుకని 100% టెక్నికల్స్ మీద డిపెండ్ అయిపోయి బ్లైండ్గా మనం చేయకూడదు, ట్రేడ్ చేయకూడదు. ఈవెన్ బయింగ్ సెల్లింగ్లు డెసిషన్స్ తీసుకోకూడదు. కొంచెం అలర్ట్గా చేయొచ్చు, చేసి అలర్ట్గా ఉండాలి. అంటే రిస్క్ మేనేజ్మెంటు చాలా ఇంపార్టెంట్. సో ఇది సంగతి. రెండో కారణం ఏంటంటే డాలరు భయంకరంగా పెరిగిపోతున్నది, ఏం తగ్గట్లేదు కదా. డాలరు 87 రూపాయలు దాటిపోయింది. అంటే ఇంతకుముందే దాటలేదా అండి అంటే ఇంతకుముందు దాటిందిలేండి. డాలర్ ఈజ్ అప్ 39 పైసా ఏమో పెరిగింది, మామూలు జోక్ కాదు. డాలరు 39 పైసా 40 పైసా పెరగటం ఒకరోజు అంటే దట్స్ నాట్ గుడ్. ఆల్రెడీ 82-83 లెవెల్స్లో ఉండి ఒక్కసారిగా 87 రూపాయలకు వచ్చేసింది. దానికి తగ్గట్టు ఈరోజు డాలర్ పెరగటం, ఈరోజు డాలర్ పెరగటం మంచిది కాదు. డాలర్ పెరిగింది, రేపు కూడా డాలరు పెరిగే మూడ్లో ఉంటే ఇది ఖచ్చితంగా మార్కెట్ని పడేయటానికి ప్రయత్నిస్తారు. మార్కెట్లో సెల్లింగ్ వచ్చే అవకాశం ఉంది. అది ఆప్షన్ చైను కూడా సూచిస్తున్నది. 2 3 ఆర్బీఐ క్రెడిట్ పాలసీ 7వ తారీఖు కదా, రేపు కాక ఎల్లుండు కదా. ఆర్బీఐకి దే వాంట్ టు టెల్ ఆర్బీఐ ఏంటండి మీరు ఏం చేస్తున్నారు, ఏమన్నా ఇంట్రెస్ట్ రేట్లు తగ్గిస్తారా తగ్గించరా, తగ్గించకపోతే చూసుకోండి మరి మార్కెట్లు కష్టం, ఇంకా నిలవు అన్నట్లు చిన్న వార్నింగ్ ఇచ్చినట్టే రేపు పడేసి, అట్లా వార్నింగ్ ఇవ్వడానికి కూడా పడేయచ్చు. సో 60% ప్రాబబిలిటీ టుమారో ది మార్కెట్ మే ఫాల్. అయితే పెద్ద ఫాల్ ఉంటుందా లేకపోతే చిన్నది ఉంటుందా, మీడియం సైజా, దట్ వీ కెన్ నాట్ ఇక్కడ కూర్చుని రేపటి గురించి భవిష్యత్తు వాణి పలకకూడదు. అది రేపు తగ్గటం కూడా బికాజ్ ఆఫ్ ఆప్షన్ చైన్లో సెల్లర్స్ బతిమాలి మరీ అమ్మేశారు కదా బోల్డ్ అని కాంట్రాక్ట్లు. నువ్వు కొనుక్కుంటా కొనుక్కో అని అమ్మేశారు, అంటగట్టేశారు. పుట్ సెల్లర్స్ ఏమో వెనక్కి నేనమ్మను అంటే అమ్ము అని వీళ్ళు ఎమ్మడి పడితే వాళ్ళు రేట్లు బాగా పెంచి అమ్మారు. అంటే పుట్ సెల్లర్స్ ఆర్ వెరీ వెరీ ఫియర్ఫుల్. ఎందుకని ఫియర్ఫుల్ అంటే ఇది పడిపోతుందేమో, పడిపోతే పుట్ సెల్లర్స్ దే విల్ లూజ్, దే హ్యావ్ టు పే. పుట్టు పెరిగిపోతుంది కదా రేటు, వాళ్ళకి లాసెస్ వస్తాయి కదా ఎక్కువగా. ఈవెన్ గ్యాప్ డౌన్ అయినా ప్రమాదమే. గ్యాప్ డౌన్ ఒక 100 పాయింట్లు గ్యాప్ డౌన్ చేశారంటే ఇక్కడ వీళ్ళు 60 రూపాయలకి అమ్మింది అంటే ఎడ్డి మనీ తీసుకుంటే 100 దాటిపోతుంది, 120 దగ్గర డబుల్ అవుతుంది, 100-110 అయిపోతుంది, అట్లీస్ట్ 120 అయిపోవచ్చు. అంటే వీళ్ళు ₹1,00,000 వీళ్ళు అమ్మిన దానికి డబుల్ లాస్. ఆల్రెడీ 60కి అమ్మితే 60 ఏసీ ఇవ్వాలి, పైగా సెటిల్మెంట్ రోజున అది థీటా డికే ఏముంటుంది, థీటా డికే కంటే దీని ప్రభావం ఎక్కువ ఉంటుంది, గామా ఎఫెక్ట్.
డెల్టా రెచ్చిపోయి చిచ్చర పిడుగులాగా పరిగెడుతుంది. డెల్టా పెరుగుతుంది కదా. డెల్టా 1కి దగ్గరలో వెళ్తుంది. డెల్టా 1కి దగ్గరలో వెళ్తుంది. అందువల్ల ఏంటంటే వీళ్ళకి తెలిసి ఇవన్నీ, వాళ్ళు మార్కెట్ ప్లేయర్స్, దే నో వెరీ వెల్. అందువల్ల ఏంటంటే మార్కెట్లో రేపు కరెక్షన్ రావచ్చు. రావటానికి 60% ప్రాబిలిటీ మాత్రమే ఉంది. 40% ప్రాబిలిటీ రాకపోవచ్చు. బాగుంది కదండి. సో మీకు అర్థమైందా, అర్థం కాలేదా? అర్థం కాని వాళ్ళు అర్థం కాలేదని మెసేజ్ పెట్టండి. మీరు మెసేజ్లు పెట్టడం లేదు, యాక్టివ్గా పార్టిసిపేట్ చేయండి. అర్థం కాలేదండి, నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్, అర్థమైంది. అర్థమైన వాళ్ళు అర్థమైందని, అర్థం అవలేదని. మూడో కేటగిరీ ఏంటంటే జనరల్గా మీరేం చెప్పాలి, మీరేమన్నా చెప్పాలనుకుంటున్నారో అది చెప్పండి. అపార్ట్ ఫ్రమ్ దిస్ 3 కేటగిరీస్ మీరు మెసేజ్ పెట్టండి. ఐ లైక్ టు సీ. నేను ఇట్లా ఎనాలిసిస్ ఎట్లా చెప్పాలా, ఎక్స్ప్లెయిన్ చేయాలా, అసలు అక్కర్లేదా? మామూలుగా 4 ముక్కలు మార్కెట్ పెరిగింది, అది వచ్చింది, ఇది వచ్చింది, అక్కడ అది జరిగింది. ట్రంప్ గారు చాలామందిని వెనక్కి పంపించేశారు. ఇండియన్స్ని కూడా హ్యాండ్ కప్స్, చేతులకి సంఖ్యలు మరి వేసి మరి కట్టి వేసి పడేశారు. ఏమనుకుంటున్నాడు ఆయన? మిడిసిపాటు. అది చాలా చాలా తప్పు. అసలు నువ్వు ఎందుకు రానిచ్చావయ్యా? చూసుకోవద్దా? ఇప్పుడు సడన్గా పంపించేస్తానని పంపించేయటం, ఆ పంపించడం కూడా మరి చేతులకి సంఖ్యలు వేసి ఏమనుకుంటున్నాడు? ఇట్ ఈస్ ఇన్సల్టింగ్ ది నేషన్స్, అదర్ నేషన్స్. వాళ్ళు ఆ నలుగురిని 100 మందిని 200 మందిని ఇన్సల్ట్ చేసినట్టు కాదు, వాళ్ళ దేశాన్నే ఇన్సల్ట్ చేసినట్టు. చేతులకి సంఖ్యలు వేసి వేయకపోతే పారిపోతారా? ఇల్ ట్రీట్మెంట్ అది. అతనికి బుర్ర లేదు, కొద్ది పిచ్చోడు కదా. యాక్చువల్గా క్రాక్, పిచ్చోడు కదా, పిచ్చోడి చేతిలో రాయి. ఇప్పుడు అమెరికా పిచ్చోడి చేతిలో రాయిలా ఉంది. ఏమేమి పిచ్చి డెసిషన్స్ తీసుకుంటాడో, ఏం చేస్తాడో అమెరికాని తలపట్టుకుని కూర్చున్నారు మేధావులు ఆల్రెడీ. ఒకసారి వచ్చి ఏదేదో చేశాడు కదా, పిచ్చిగా చేశాడు. అందుకని రెండోసారి రానివ్వలేదు. మళ్ళీ తప్పలేదు, ఎందుకంటే ఆయన తరపున ఆయన తర్వాత వచ్చిన ఆయన డైనమిక్గా లేదు, బాగా చేయలేదు. అంటే డైనమిక్గా లేడు, బాగా ఓల్డ్ ఏజ్డ్. ఎన్నుకునేటప్పుడు చూసుకోవాలి కదా, మరి ఓల్డ్ ఏజ్డ్. ఎందుకని ఎన్నుకున్నారు అప్పుడంటే ఈయన భరించలేరా బాబు, ఈయన స్థానంలో ఎవరున్నా పర్వాలేదని ఎన్నుకున్నారు అప్పుడు. సరే మళ్ళీ నువ్వే రా, ఇంకెవరు కనిపించడం లేదు అని మళ్ళీ ఎన్నుకున్నారు. కానీ అమెరికా విల్ సఫర్, ఐ బిలీవ్. ఆ పాలసీస్ దే ఆర్ నాట్ గోయింగ్ టు హెల్ప్ ది వరల్డ్ ఎకానమీ యాజ్ ఎ హోల్, నాట్ ఓన్లీ అమెరికా. లెట్ us see, ఇట్స్ ఓకే. వాటి గురించి మాట్లాడటం గురించి ఎక్కువ టైం వేస్ట్ చేయొద్దు. కానీ ఇది మార్కెట్. తర్వాత 2 స్టాక్స్ నేను డిస్కస్ చేయాలని అనుకున్నాను. ఐ వుడ్ లైక్ టు. ఒకటి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర. ఇట్స్ ఎ పిఎస్యు బ్యాంక్ అండి. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర పిఎస్యు బ్యాంకు వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ గోయింగ్ బ్యాంక్స్. స్టడీగా వెళుతున్నటువంటి కంపెనీ బ్యాంక్ ఇది. పబ్లిక్ సెక్టార్ది, బట్ స్టడీగా వెళుతున్నది. గుడ్ ప్రాఫిట్ మేకింగ్ ఆల్సో, లాస్ మేకింగ్ కాదు. అఫ్కోర్స్ బ్యాంకులకి లాసులు రావనుకోండి, ఎన్పిఎస్ తప్ప. ఎన్పిఎస్ వచ్చే అవకాశాలు చాలా తక్కువలేండి, ఎందుకంటే వీ లెర్న్ట్ ఎ బిగ్ లెసన్. ఎన్పిఎస్ ప్రస్తుతం లేవు. చూడండి, ఈ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర జర్నీ లాస్ట్ 2 ఇయర్స్ చార్ట్ నేను చూపిస్తున్నాను చూడండి. ఇది లాస్ట్ 2 ఇయర్స్లో 23, 24, నెక్స్ట్లో 27, నెక్స్ట్లో తీసుకుంటే సిగ్నిఫికెంట్ నెక్స్ట్లో తీసుకుంటే 40, తర్వాత సిగ్నిఫికెంట్ లో తీసుకుంటే 44, తర్వాత సిగ్నిఫికెంట్లో జనరల్ ఎలక్షన్స్ టైంలో 53.8. అది బ్రీచ్ చేసి, ఆ లోన్ బ్రీచ్ చేసి ఇటీవల కాలంలో కిందకు వచ్చింది, తగ్గింది. ఎలక్షన్ జూన్ 3, జూన్ 4 టైంలో
తగ్గింది. ఎంతకి తగ్గింది? 53 అలా వచ్చింది, అక్కడికి వచ్చింది. మళ్ళీ వెంటనే అందుకుంది. ఇట్ పిక్డ్ అప్, ఇట్ వెంట్ అప్ టు 72. అయితే ఆ తర్వాత తగ్గటమే, లోవర్ హై లోవర్ లో. ఏమి లేదండి, ట్రెండ్ ఈజ్ యువర్ ఫ్రెండ్. ట్రెండ్ని అర్థం చేసుకుంటే మార్కెట్లో మనం డబ్బులు లాసెస్ సేవ్ చేసుకోవచ్చు, ప్రాఫిట్స్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. చూడండి నేను ఎందుకు చెప్తున్నాను, దిస్ ఈజ్ ద ట్రెండ్, దిస్ ఈజ్ ద ట్రెండ్. అక్కడి నుంచి పడటమే కదా, వరుసనే పడింది కదా. అంటే చెప్పాలంటే మనకి అక్టోబర్లో ఇక్కడ వచ్చింది, కానీ ఈ పర్టికులర్ స్టాకులో జూన్లోనే వచ్చేసింది. జూన్లోనే డౌన్ ట్రెండ్ మొదలైంది. అయితే వెరీ లాంగ్ టర్మ్ ప్లేయరు, నేను లాంగ్ టర్మ్ అండి ఇవన్నీ పట్టించుకొని అంటారా, పర్వాలేదు. అంత వెరీ లాంగ్ టర్మ్ కాని వాళ్ళు ముఖ్యంగా తన దగ్గర ఉన్న డబ్బులన్నీ స్టాక్ మార్కెట్లో పెట్టేసేవాళ్ళు ఇట్లాంటివి గమనించాలి, జాగ్రత్తగా ఉండాలి. అంతేకాదు హయ్యర్ హై, లోవర్ హై అండ్ లోవర్ లో. చూడండి లోవర్ లో, పైగా బ్రాడ్ అవుతూ అక్కడికంటే ఎక్కువ వెడల్పోయింది, వెళ్ళే కొద్ది వెడల్పోయింది. ఇక్కడ కొంచెం ట్రెండ్ రివర్సల్ చూపించింది, కానీ మళ్ళీ నిలవలేదు. మళ్ళీ అగైన్ ఇట్ కేమ్ డౌన్ కదా. సో ఇప్పుడు ఉన్న పరిస్థితి ఇప్పుడేంటి లేటెస్ట్, వాట్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ చెప్పండి. ఇక్కడ లేటెస్ట్గా ఏం జరుగుతున్నదంటే చూడండి, లేటెస్ట్గా ఇక్కడ హయ్యర్ లో లోవర్ హై. దీని పర్యవసానం ఏంటంటే ట్రయాంగిల్ ఫార్మేషన్లో ఉంది. మీకు షార్ట్ పీరియడ్కి తీసి చూపిస్తాను చూడండి. దీని పర్యవసానం ఏమిటి, ఏం కాబోతున్నది? ఇక్కడ చూడండి, ఇది లో 46, నెక్స్ట్ లో 48.5, నెక్స్ట్ లో 49.5. అంటే ఏంటి? లోసు హయ్యర్ లోజు. మరి హై, ఇక్కడ హై ఏమో 55, నెక్స్ట్ హై 52.5, తర్వాత నెక్స్ట్ హై 52, నెక్స్ట్ హై 51. ఇప్పుడు అక్కడికి వచ్చి ఆగింది 51కి దగ్గరలో. అంటే హయ్యర్స్ లో హైస్ ఏం చెప్తున్నాయి? ట్రెండ్ డౌన్ అని చెప్తున్నాయి. చూడండి, చూసారండి, లోవర్ హైస్ ట్రెండ్ డౌన్ అని చెప్తున్నాయి. ఎట్ ది సేమ్ టైం ఈ లోస్ హయ్యర్ లోస్ ఇవేం చెప్తున్నాయి? లేదండి అంత కంగారు పడవలసిన అవసరం లేదు, సపోర్టు పడినప్పుడల్లా సపోర్ట్ వస్తున్నది, హయ్యర్ లెవెల్లో సపోర్ట్ వస్తున్నది. అంటే దిస్ ఈజ్ గోయింగ్ టు ఫార్మ్ ఏ ట్రయాంగులర్ ఫార్మేషన్. అంటే వెరీ సూన్ దిస్ ఈజ్ గోయింగ్ టు కంక్లూడ్. వెరీ సూన్ ఎట్లా కంక్లూడ్ అవుతుందంటే ఇక్కడ ఇట్లా కొంచెం వచ్చినట్టు వచ్చి ఇక్కడ సపోర్ట్ దొరికితే అక్కడి నుంచి అప్ ట్రెండ్. దీనికి డౌన్ ట్రెండ్ కూడా రావచ్చు, ఇక్కడి నుంచి తగ్గొచ్చు కూడా, కానీ తగ్గటానికి ఛాన్సెస్ తక్కువ, రికవర్ అవటానికి పెరగటానికి ఛాన్సెస్ ఎక్కువ. ఎట్లా అంటే ఫస్ట్ ఇది క్రాస్ చేస్తుంది 51, 52ని క్రాస్ చేస్తుంది. సో 52 తర్వాత ఉంది కదా 52, ఈ 52ని క్రాస్ చేస్తుంది. 52ని క్రాస్ చేసిన తర్వాత సిగ్నిఫికెంట్గా అంత ఏం లేదు, ఇదే దిస్ ఈజ్ ద వన్ 55. ఇది 5 సెషన్స్ 6 సెషన్స్ పట్టొచ్చు, ఒక సెషనే పట్టొచ్చు, లేదా 10-15 సెషన్స్ పట్టొచ్చు. 55 చూసారా?
55. సో 50-55 మధ్యన దీని గమనం ఉంటుంది. ఈ 50-55 ఎప్పుడైతే 55 దాటుతుందో దిస్ విల్ కంటిన్యూ టు బి బుల్లిష్. అప్పటి వరకు రేంజే. సో 50 వరకు వెయిట్ చేయాలి. కానీ 49కి దిగువకు వస్తే మళ్ళీ రిస్కే. అంటే ఇట్ మే ఫాల్ ఫర్దర్ అండ్ ఇట్ మే టేక్ మోర్ టైమ్ టు పికప్. మోరే. ఓకే, ఇది దీని గురించి. మీకు అర్థమైందా అవలేదా? మీకేమన్నా ప్రశ్నలు ఉంటే మీరు మెసేజ్ పెట్టండి. ఐ విల్ ట్రై టు గివ్ రిప్లై. తర్వాత ట్రెంట్ చూడండి. ట్రెంట్ 8300 చాలా టాప్ గ్రోత్ కంపెనీస్లో ఒకటి. రిటైలరు అంటే ఫ్యాషను, బట్టలు అవి ఇవి రకరకాలు అమ్ముతాడు. దీని పరిస్థితి కూడా అంతే. ఈ పీక్ 80 నుంచి 83, అది 83 నుంచి తగ్గుతూ ఇక్కడ ఒకసారి 72-73కి వెళ్ళి రిట్రేస్మెంట్లో మళ్ళీ దిగొచ్చింది. మళ్ళీ ఎంతకు వచ్చిందంటే 54-55కి వచ్చింది. దట్ ఈస్ ద బాటమ్. 54 ఈజ్ ద బాటమ్. అక్కడి నుంచి మళ్ళీ స్ప్రింగ్డ్ అప్. ఎందుకంటే బాగా తగ్గింది కదా. 83 నుంచి 54కి రావటం. నిఫ్టీ 50 స్టాకు అంత 30%, 40% తగ్గవు జనరల్గా. ఇది స్పెషల్ కేసు తగ్గింది. దీని పిఈ చాలా ఎక్కువ ఉంది కదా, ఓచుకోతకు వస్తున్నారు. ఎందుకంటే పిఈ ఎక్కువ ఉంటే నిఫ్టీ 50లో కుదరదు, కొట్టిపారేస్తారు. యువధాన్యోధులు మహామహులు ఉంటారు నిఫ్టీ 50 స్టాక్స్లో ట్రేడ్ చేసేవాళ్ళు. అయితే మళ్ళీ 50-డే మూవింగ్ యావరేజ్కి వెళ్ళేటప్పటికి 200-డే మూవింగ్ యావరేజ్ని టచ్ చేసేటప్పటికి బలం చాలక మళ్ళీ పడిపోయింది. మళ్ళీ పడిపోయి ఇక్కడ టెంపరీగా హాల్ట్ అయింది. హాల్ట్ అయినా దిస్ ఈజ్ ఆన్ ది హయ్యర్ సైడే, లోవర్ హై. అంటే దిస్ ఈజ్ ఆల్సో గోయింగ్ టు ఫార్మ్ ఏ ట్రయాంగిల్ టైప్ పొజిషన్. ఇప్పుడు ఇంతకుముందు చూసిన ట్రయాంగిల్ టైప్ పొజిషన్ ఫామ్ చేసే అవకాశం ఉంది. బట్ అట్ ది సేమ్ టైం రిజల్ట్స్ డేట్ ఇది అది కూడా రిజల్ట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రకి అయితే రిజల్ట్స్ ఎప్పుడో వచ్చేసినాయి, బాగానే ఉన్నాయి అన్నారు. దీని రిజల్ట్స్ 7వ తారీఖు అనుకుంటాను, మీరు చెక్ చేయండి. సో రేపు కానీ ఎల్లుండి కానీ బహుశా 6వ తారీఖు లేదా 7వ తారీఖు మీరు చెక్ చేయండి. ఇంకా రిజల్ట్స్ రాబోతున్నాయి. సో రిజల్ట్స్ టైం చాలా వాలటైల్గా ఉంటుంది. ఇట్లాంటి కంపెనీలు రిజల్ట్స్ టైంలో చాలా వాలటైల్గా పైకి కిందకి. ఇట్లాంటప్పుడు అమ్మటం కొనటం రెండూ చేయకూడదు. ఈవెన్ ట్రేడర్స్ షుడ్ నాట్ డూ. ట్రేడర్స్ కూడా అమ్మటం కొనటం చేయకూడదు. ఎందుకంటే దాన్ని వీ కెనాట్ కీప్ పేస్ విత్ ఇట్. రిజల్ట్స్ తర్వాత బడ్జెట్ అయిపోయింది. బడ్జెట్ ఈజ్ ఫేవరబుల్ టు దిస్ కంపెనీ. ఎందుకంటే కన్జ్యూమర్ చేతికి, ఇండివిజువల్స్ ఎస్ఎస్సి చేతికి సర్ప్లస్ సేవింగ్స్ ఉంటాయి, సర్ప్లస్ ఉంటుంది చేతిలో సర్ప్లస్ ఉంటుంది కాబట్టి పర్చేసింగ్ పవర్ పెరుగుతుంది కాబట్టి వీళ్ళ బట్టలు అవి ఇవి కొనుక్కుంటారు కదా. సో అది విషయం. బడ్జెట్ దీనికి ఫేవర్గానే ఉంది. ఇప్పుడు రిజల్ట్ కూడా ఫేవర్గా ఉంటుందా ఉండదా? బాగా తగ్గింది కాబట్టి నార్మల్గా ఉన్నా కానీ రిజల్ట్ ఇక్కడి నుంచి రికవరీ వస్తుంది. భయంకరంగా చాలా బ్యాడ్గా చాలా ఎంత ఘోరంగా ఉంది అంటే రిజల్ట్, ఘోరమైన రిజల్ట్ వస్తే మాత్రం ఇంకా తగ్గుతుంది. కానీ కొద్ది రోజులు మాత్రమే తగ్గుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇంకా అయిపోయింది, ఇది ఫినిష్, కొట్టు పారేస్తాను, నాకెందుకు, ఎగ్జిట్ అయిపోతాను, బోల్డ్ అంత లాస్, 40% లాస్ వచ్చేసింది ఆల్రెడీ అని అనుకోకండి. ఎందుకనంటే దీనికి మ్యాక్సిమం తగ్గే ఉంది. ఇంకా ఫర్దర్ తగ్గటానికి, ఫర్దర్ తగ్గదనేం కాదు, ఇంకో 5%, 7% ఆ రేంజ్ తగ్గితే అక్కడి నుంచి మళ్ళీ నెక్స్ట్ ఎక్కడ సెల్లర్స్ ఎగ్జాస్ట్ అయిపోతారు కదా, బయర్స్ మొదలు పెడతారు. అందువలన ఏంటంటే డోంట్ త్రో అవే, హీ ఈజ్ థ్రోయింగ్ ద బ్యాట్ అంటారే, అట్లా త్రో చేయకుండా ఎవరి దగ్గరైనా ఉంటే హోల్డ్ చేయొచ్చు ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అనిపిస్తున్నది. అయితే 5400 కంటే దిగువకు వెళితే మాత్రం రిస్కే. కాబట్టి దండం పెట్టేయటమే. 5400 కంటే దిగువకు వెళ్తే 50 ఆ తర్వాత ఇంకా తగ్గుతుందేమో, రిస్క్ ఎందుకు? అట్లాంటి ఛాన్సెస్ తక్కువ అనుకోండి, అయినప్పటికీ కూడా ఆ ప్రమాదం ఉంది.
అదర్వైజ్ దిస్ takes time, but this is going to pick up in 6 months time. 6 months time తీసుకుంటే మంచి రిటర్న్స్, గొప్ప రిటర్న్స్ కాకపోయినా మంచి రిటర్న్స్ ఇచ్చే అవకాశం ఉంది. మళ్ళీ 7,000 దాటి 8,000 ఆ రేంజ్కి వెళ్ళే అవకాశం ఉంది. ఓకే అండి, సో దట్స్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ గుడ్ నైట్. తిరుపతి మీట్లో కలుద్దాం. చాలామంది మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా, రిజర్వ్ చేసుకున్నారు కదా, అక్కడ కలుద్దాం.